here for Nikita. And before introducing her or her work, I've got something to tell you, something to share with you. This is a story of 6-7 years. So when she's growing up, I asked one day Gopi, so you want to make her another doctor? Is it? No, boss, she's trying for an engineering course. Oh, it's a doctor. So, when IIT Chennai, excellent. I was in Chennai, I know what IIT Chennai. అక్కడికి వెళ్ళింది ఒక 2 years సీరియస్గా చదివిన తర్వాత మళ్ళీ గోపి నన్ను అనయ్య అంటాడు. అనయ్య మళ్ళీ హర్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ ఇన్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ ఇన్ సంథింగ్ ఎల్స్. వాట్ ఈస్ దిస్? వెళ్ళి చేసింది కదా, ఇంకో సంవత్సరాలు చేస్తే 2 సంవత్సరాలు చేసి అయిపోతుంది కదా, అది అయిపోయిన తర్వాత లెట్ హర్ పర్స్యూ హర్ డ్రీమ్. కాదు, షీ సేస్ హర్ హార్ట్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ అండ్ షీ ఈస్ డూయింగ్ ఇంజనీరింగ్. అది కాదు గోపి, నచ్చ చెప్పి చూద్దామను. ఇట్ డజంట్ వర్క్ అని. సో ఓకే, ఇప్పుడు ఏమంటుంది అంటే, నాకు యానిమేషన్ ప్యాషన్ ఉంది, నేను అదే పర్సూ చేయాలనుకుంటున్నాను. ఓకే ఫైన్, ఎక్కడ చేర్పిస్తున్నావు ఏంటి అంటే, ఐ వాజ్ నాట్ వెరీ కంఫర్టబుల్ ఇన్సైడ్. వాట్ ఈస్ దిస్ డాక్టర్స్ డాటర్ డూయింగ్ ఇంజనీరింగ్ హాఫ్ వే త్రూ animation, all this I'm not connecting really. And then ఎక్కడ చేర్పిద్దాం అనుకుంటున్నావు అంటే, హాలీవుడ్లో. అబ్బో ఏమిటయ్యా ఇది, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి హాలీవుడ్ వెళ్ళి పర్సూ చేస్తారా ఏ కాలేజీలో? అలా టఫ్ కదా. సో ఇట్ వెంట్ ఆన్ లైక్ దిస్. అండ్ వాట్ వాజ్ గోయింగ్ ఇన్సైడ్ మై మైండ్, ఈజ్ దిస్ ఫాదర్ ప్రాపర్లీ గైడింగ్ హర్? This is, Nikita, I have to confess you today. This was my listening going on. And, okay, Gopi very frequently going there to US, coming back and all, it's all going on. And suddenly, I find she's returning back. And Gopi went for graduation and she's returning back. And for a brief introduction, ఏదో మనం చేయాల్సి ఉంటుంది, ఏం చేద్దాం, ఇలా చేద్దాం. దెన్ సార్ అక్కడ ఏమేమి చేసింది, ఐ టుక్ ఎ షాక్ దట్ షీ ప్రొడ్యూస్డ్ అండ్ బీ ఎ పార్ట్ ఆఫ్ టెక్నికల్ టీమ్ అండ్ ఇట్ వన్ 11 awards. Dear parents, we should listen to what our children's passion. Had I not heard the passion of Bunny, he can't be an actor today. So, but I was resistant to Gopi, but he did listen to his daughter and she is this today. Nikita, come. Proud of you. Current matter. తను మాట్లాడలేను అంటుంది. ఏం పర్వాలేదు, 2 మాట్లాడమని చెప్పాను. అంకుల్ చెప్పినట్టే 4 years బ్యాక్ అందరికీ ఐఐటి వదిలేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు యూఎస్ టు స్టడీ యానిమేషన్ అన్నాను. అండ్ చాలామంది తిట్టారు. ఆ అంకుల్స్ అందరు కూడా ఇక్కడే ఉన్నారు. అచ్చు అంకుల్, గురువారెడ్డి అంకుల్ 4 ఏళ్ళ వరకు తిడుతూనే ఉన్నారు ఏంటమ్మా అని. అండ్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ అండ్ డిసెంబర్ whenever I come I get questions. ఏం చేస్తున్నావు అమ్మా, బొమ్మలు గీస్తున్నావా, అసలు 4 ఏళ్ళుగా ఏం చేస్తున్నావు అక్కడ అని. సో I'm glad that I got this opportunity to show all of you what I did. మామూలుగా యానిమేషన్ అంటే ఫస్ట్ మనకి అందరికీ మైండ్లోకి వచ్చేది ఏంటంటే, సిన్స్ I was 4 years old, డాడీ నాకు డిజ్నీ మూవీస్ చూపించేవాళ్ళు. అండ్ I never saw them as cartoons. They were always movies for me. మనం సినిమాల్లో చూసిన sentiments, emotions and the same storylines were there in Disney movies, and they taught me a lot of values and stuff too, which I always used to tell daddy. Like చిన్న ఎగ్జాంపుల్, మన డాడీ మూవీలో లైక్ చిరంజీవి గారికి అండ్ పాపకి ఏ రిలేషన్ ఉందో I see the same thing in Lion King between Simba and the dad lion. So I really connected to that and thought we could use this form of art to tell stories, just like the way మీరందరూ
సినిమాల్లో హాలీవుడ్లో టాలీవుడ్లో సినిమాల్లో చెప్తున్నట్టు. బట్ అందరూ నన్ను అసలు ఎలా చేస్తారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ టు మోస్ట్ పీపుల్. సో సినిమాలో మామూలుగా లైట్స్, కెమెరా, సెట్, యాక్టర్స్ అందరూ ఒకే దగ్గర ఉంటారు. బట్ with animation we have to build it layer by layer. Maku like it's a plain scrap of paper and we have to start from scratch. So most of our family friends here thought I should become a doctor. Most of my teachers and my grades would tell me to become an engineer, but I chose to become a filmmaker, and I have to thank my dad and Pednana for believing in me. early 2000లో I pursued animation, and animationలో my father taught me a great thing. He said నీకు ఒక ఫీల్డ్ గురించి తెలియాలంటే అందులో కింద నుంచి పై వరకు అందరినీ కలిసి అందరినీ అడుగు, నీకు కావాల్సిన డౌట్లని అడుగు. సో ఒక స్మాల్ ఇన్ బిట్వీన్ ఆర్టిస్ట్ అంటే నీకు తెలుసు వాట్ ఇట్ ఈస్. ఒక ఇన్ బిట్వీన్ ఆర్టిస్ట్ నుంచి ఒక యానిమేషన్ కంపెనీ ఓనర్స్ వరకు అప్పుల్లో చాలామంది ఉండేవారు. లాట్ ఆఫ్ కంపెనీస్ వేర్ దేర్ దెన్, బట్ నన్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ మేడ్ ఇట్. సో అందరినీ కలిసిన తర్వాత ఏమర్థమైందంటే దట్ యానిమేషన్కి దిస్ బ్యాక్ ఇన్ 2000, సో ఇట్స్ ఆల్మోస్ట్ 13 years బ్యాక్. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఇండియాకి యానిమేషన్ రావాలంటే 15 ఏళ్ళు పడుతుంది, ఆల్మోస్ట్ 10 years పడుతుంది. 10 years పడుతుంది. 10 years ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళి యానిమేషన్ నేర్చుకుని పర్స్యూ చేసి మన డబ్బులు ఎప్పుడు రావాలి, మా నాన్న దగ్గర ఎప్పుడు బయట నుంచి బయటకు పారిపోవాలి. నాకు అప్పుడు నాకు ఖర్చులు ఎక్కువ ఉండేవి అనమాట. సో ఐ వాంటెడ్ టు లెర్న్ యానిమేషన్. యానిమేషన్ వాజ్ మై ప్యాషన్. కానీ ప్రాక్టికల్గా చూస్తే యానిమేషన్ వాజ్ వెరీ 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 ఫార్ ఆఫ్. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 10 years టు క్యాచ్ అప్ ఆన్ యానిమేషన్. సో ఐ డ్రాప్ దట్. ఐ టుక్ అప్ ఫిల్మ్స్ బికాస్ విచ్ ఇస్ మై రియల్ ప్యాషన్ వాజ్ ఫిల్మ్స్. నేను యానిమేషన్ పర్స్యూ చేస్తున్నాను థింకింగ్ దట్ యానిమేషన్లో దేర్ ఇస్ క్విక్ మనీ, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ సమ్వేర్ డీప్ ఇన్ సైడ్. సో నాకు యానిమేషన్ నచ్చి నేను టేకప్ చేశాను. కానీ సారీ నాకు యానిమేషన్ నచ్చి నేను టేకప్ చేశాను, కానీ నేను ఎప్పుడు ఐ ఆల్వేస్ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అండ్ ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యువర్ వర్క్. ఏదైనా అల్టిమేట్లీ ఇన్ ద వరల్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇస్ స్టోరీ టెలింగ్. అది మనం ఒక అమ్మమ్మ ఒక చిన్నపిల్లలకి నోటి ద్వారా చెప్పుద్ది, కొంతమంది సినిమా ద్వారా చెప్తారు, కొంతమంది 2D యానిమేషన్ ద్వారా కార్టూన్స్ ద్వారా చెప్తారు, కొంతమంది 3D. వి సా 2 clips, one was 2D and one was 3D, right? సో మీకు తెలిసిన ఇట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ సినిమా. ద హోల్ హాలీవుడ్ మీరు చూస్తే ద బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఆర్ ఆల్ యానిమేషన్ ఫిల్మ్స్. ద ఫ్యూచర్ అంటే ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ ద వరల్డ్ టిల్ నౌ ఇస్ అవతార్, which crossed about $2 billion. That is an animation film. The highest watched film ever in the world is Avatar. That's an animation film. Adi kaakunda you see a lot of other films. A films తీసుకున్నా it'll just do 300-400 million, but animation films ఆ ఏ collections చూసినా they'll do around 850-900,000 millions అన్నమాట. It is the future. So I'm glad that somebody has caught up on that note, and I'm very very proud of you that you followed your passion. I wish you all the best, and your entire team. It's a team effort. Adi cinema avvachu, animation avvachu. When I saw the film, I could feel, it's an entire team effort. I enjoyed watching the film. It had a soul. Thank you very much. Thank you very much, everybody. So Gopi is a cardiac surgeon, నేను ఆర్థోపెడిక్ సర్జన్. అయితే మా గుంటూరు మెడికల్ కాలేజ్కి ఎప్పుడన్నా వెళ్ళి ఏదైనా గెస్ట్ లెక్చర్లు ఇవ్వాలంటే ఈళ్ళ అంటారు. అంటే మా క్యారెక్టర్ మా లెవెల్ అంతనమాట అక్కడ. కాబట్టి బయట బతుకుతుంటాం మేము. సో గోపి కూతురు ఆల్మోస్ట్ నాకు చాలా రోజుల నుంచి తెలుసు. గోపి ఫ్యామిలీ ఇది ఐఐటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా పీకి మనం అదే అన్సొలిసిటెడ్ క్లాస్ పీకి అది అడ్వైజ్ ఇవ్వడం చాలా తేలిక కదా. బట్ నేను అనుకున్నానంటే ఐఐటి చాలా ప్రెస్టీజియస్, ఇది వెళ్ళిపోతుంది. గోపికి ఇందాక అరవింద్ అన్నట్టే ఆయన అసలే కోతిగాడు, ఈ పిల్లని అసలు సరిగ్గా గైడ్ చేయట్లేదని ఒక పెద్ద బాధ్యత భుజాన్ని వేసుకొని ఒక క్లాస్ పీకాను. కానీ ఇప్పుడు ఐ రియలైజ్ నా, ఎందుకంటే మా ఇంట్లో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నా కొడుకు వాడికి సినిమాల పిచ్చి. వాడిని గంగరాజ్ ఇక్కడే ఉన్నాడు, తిడతాడు నన్ను పబ్లిక్గా. వాడు సినిమాల్లోకి వెళ్తారంటే ఆ ఒక్కటి అడక్కన్న టైప్లో వాడిని పక్కకి లాగాను. లాగితే వాడు ఎంబీబీఎస్ నా కోసం చేశాడు, ఇప్పుడు ఎంఎస్ కూడా నా కోసమే చేస్తున్నాడు. వాడి ప్యాషన్ అంతా సినిమాలే. బట్ నిఖిత ఇప్పుడు సభాముఖంగా ఇంతమంది పెద్దవాళ్ళ ముందు ఐ రియలైజ్ మై మిస్టేక్ అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ యూ షుడ్ లెట్ ది చిల్డ్రన్ follow their passion, follow their heart. Okay. But we know that it's all out of love and passion. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు ఆదర్శకి ఫోన్ చేసి నువ్వు ఎంఎస్ మానేసి నీ ఇష్టం చోటుకి వెళ్ళిపోయావు.
సీరియస్గా వాడికి సినిమాలు పిచ్చి. సో ఆల్రెడీ ఐ సెంట్ యువర్ ఫైల్స్ వాట్సాప్లో పంపించాను. సో ఐ విల్ ఆస్క్ హిమ్ టు పర్సూ హిస్ ప్యాషన్. అండ్ ఐ థింక్ ప్రాబ్లీ ఆల్ ద పేరెంట్స్ ఇన్ దిస్ ఆడియన్స్ కెన్ అఫోర్డ్ టు లెట్ దేర్ చిల్డ్రన్స్ ఇమాజినేషన్ రన్ వైల్డ్. ఇన్ దిస్ ఆడియన్స్, బయట ఆడియన్స్ కొంతమంది ప్రాబ్లీ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండొచ్చు, కానీ ఎనీబడి హూ ఈస్ సిట్టింగ్ ఇన్ దిస్, ఇఫ్ దే ఆర్ ఫోర్సింగ్ దేర్ చిల్డ్రన్ for the sake of career, so please don't do it. Let them run amok with their feelings and let them do whatever they like. Okay? I'm really proud, and really it is a great film, both of them. Wonderful. I enjoyed it. Okay? Good.